ఒక్కసారి చూసి చదువుకొందమ్మా, ఫస్ట్ చదువుకోండి. గాయత్రి, ఈ చీరని నేను నీకు మూడేస్తాను, దాని తర్వాత గానవికి. ఓకే? ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. గానవి తర్వాత నీకు. ఓకే, షూ షూ. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు నీకు ఇది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడే ఒక్క నిమిషంలో వచ్చేస్తా. ఓకే? ప్రమాదంలో ఉన్నది వాడు కాదు, నువ్వు. నీ చుట్టూ చాలా ప్రమాదం పొంచి ఉంది. నన్ను నమ్మిద్దాం అనుకుంటున్నావా? కానీ నేను చెప్పేది నిజం. నీ నాటకాలు నా దగ్గర సాగవు. వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో. ప్లాన్. చుట్టూ ఉన్న ఈ గాలిలో సైతాన్ సామ్రాజ్యం ఉంది. అల్లా వెలుగులు చూస్తే కనిపిస్తుంది నిజం. सब कुछ समझ गए? నాకు అర్థం కాలేదు సార్. ఓ నాయన, ఏంది ఇది? ఒకటో రోజు రాత్రి 2:15. రెండో రోజు ఉదయం 8 గంటలు. ఏదో తేడాగా ఉందేంటి? రాత్రి 9 గంటలు. గీత, తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.
ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. अरे ईशानी मैडम ने सूटकेस हटाने को बोला था. బుర్ర తక్కువ ఎదవల్లారా మీతో ఉంటే నాకు మెంటలెక్కుదురా. మోసం చేశాను రా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. ఒకసారి వినండి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.